నేను ఒక మాట మాట్లాడిండు. సో నోటిఫికేషన్ విషయంలో ఇస్తామంటే కూడా విద్యార్థులు ధర్నాలు చేస్తారు, నిరసనలు తెలుపుతున్నారు నోటిఫికేషన్స్ వద్దని అనేసి. మీరు కూడా నిరుద్యోగుల తరపున చాలాసార్లు ఫైట్ చేసిర్రు నోటిఫికేషన్స్ ఇవ్వాలని, డిఎస్సి విషయంలో మెగా డిఎస్సి ప్రకటించాలని. గ్రూప్ 1 విషయంలో అన్యాయం జరుగుతుంది, 51 జీవోని పక్కన పెట్టి 29ని తెర మీదకి రావడం వల్ల సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరూ కూడా లాస్ అవుతారు అనేసి మీరు కూడా చాలాసార్లు మాట్లాడిర్రు. సో మీరు కూడా నిరసనలు తెలిపినరు. సో చెప్పండి సార్, నిజంగా నోటిఫికేషన్స్ వద్దంటురా నిరుద్యోగులు, కావాలంటున్నారు? ఇప్పుడు ఆయన వడ్డించిన ఏదైతే భోజనం ఉందో గ్రూప్ 1 కానీ దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడ వేయాలి? ఇస్తరాకులు వేయాలి, ప్లేట్లలో వేయాలి. కింద ఒట్టి నేల మీద అన్నం పెట్టి అలా బిర్యానీ పెట్టి నువ్వు తినమంటే ఎట్లా తింటారు? మట్టిలో వాడు అన్నం వేస్తే తింటారా? సేమ్ అదే 29వ జీవో నువ్వు వేసినావు, కానీ 29వ జీవో తీసుకొచ్చి మధ్యలో పెట్టినావు. నేను ఎట్లా తింటా అన్నం మట్టిలో ఏరుకొని? కానిస్టేబుల్ సెలక్షన్ పెట్టి 46వ జీవో నువ్వు తీసేస్తాను, తీయలే, మట్టిలో వేసుకొని ఎట్లా ఏరుకొని తింటా? డిఎస్సి అని పెట్టినావు, 11,000 పోస్టులు, 20 పోస్టులు ఇస్తామని చెప్పి నువ్వు చెప్పినావు. నువ్వు ఇస్తానని చెప్పి నువ్వు మట్టిలో వేస్తే ఎట్లా ఏరుకొని తింటా? టెట్ నార్మలైజేషన్ చేయకుండా నువ్వు ఎగ్జామ్ పెడితే నేను ఎట్లా రాస్తా? నేను నార్మలైజేషన్ చేస్తేనే కదా ఈరోజు ఎంతమంది నష్టపోయినరు. ఈరోజు నువ్వు పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవి ఖాళీలు గుర్తించకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు వ్యవహరించి ఇష్టం వచ్చినట్టుగా మీరు నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ పోయి జడ్సన్ రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా దాన్ని కావాలని వక్రీకరిస్తారు అని చెప్తారు. మనం వాళ్ళ మాటలనే వింటాం. ఇది ఎవడు నిజము ఎవడు అబద్ధం అని చెప్పేసి వాళ్ళ డైలాగే వాళ్ళకు వినిపించే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక ఉన్నాయి. ఇంకో రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో ఇందాం. ఫస్ట్ 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా. ఈయన గర్వంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పిండు. ఎవరు? ఈయన 60,000 ఇచ్చిండ్రు. ఇక 60,000 ఈయన ఇచ్చిండు కదా. శ్రీధరబాబు ఏం చెప్పిండో ఇద్దాం. 70,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అందని ఈయన చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి 60,000 ఇచ్చిండు, కానీ 60 కాదు 70,000 ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 10,000 అబద్ధం చెప్పిండు. ఆయన గొప్పతనం ఎక్కువ ఇచ్చి తక్కువ చెప్పుకుంటున్నాడు అన్నాడు. ఇక ఇంకో సిపాయి ఉన్నాడు మన లిల్లీ పుట్టిన ఈయన దీనిగా రెడ్డి గారి నాయకత్వంలో చట్టపరంగా న్యాయపరంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టపరంగా న్యాయపరంగా అంటే చట్టానికి న్యాయానికి ప్రమాణం చేసి చెప్తుండే. ఇక 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి 1,00,000 మంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండు, శ్రీధరబాబు అబద్ధం చెప్పిండు, ఈయన అబద్ధం. ఏది? ఈయన నేను లేదు 60,000 కాదు 70,000 కాదు ఏకంగా 1,00,000 నౌకరే ఇచ్చిందని చెప్పేసి ఈయన చెప్పుకునే పరిస్థితి. అంటే అబద్ధాల జనకులు లెక్క ఈరోజు వీళ్ళు మారి అబద్ధాలను ఏది మన దాన్ని నీట్గా ఫ్రేమ్ చేసి ఈరోజు పచ్చిగా చెప్పుకునే పరిస్థితులల్లో మరి నిరసన జరుపుకుంటే ఏం చెప్తారు? నోటిఫికేషన్ ఇస్తారు. అసలు మీకే క్లారిటీ లేదు. నేను ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఫస్ట్ మీరు ముగ్గురు కూర్చోండి. ఎవరెవరు? పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ శ్రీధరబాబు. మీ 60,000 70,000 1,00,000 చిట్టీలు వేయండి. అది ఒకటి తీయండి. ఏది కరెక్ట్ ఒక ఫిగర్ చెప్పుండ్రి. ఏ ఫిగర్ ఏందో మీకే కరెక్ట్ లేదు. ఇక వీళ్ళకి మించి ఆమె ఆడియో లేదు, కానీ ప్రియాంక గాంధీ గారు ఏకంగా సంవత్సరం రూపాయి 2,00,000 నౌకర్లు అని చెప్పేసి అదే ఎంత చెప్పారు. అసలు మీరు ఏది నిజము ఏది అబద్ధము ఇదంతా ఒక దిక్కు పెడితే నోటిఫికేషన్ల కథ అది. నెక్స్ట్ స్టోరీ ఏంటంటే మీరు ఏది అసలు అప్లికేషన్లకు పైసలే అవసరం లేదన్నాడు. 1,000 రూపాయలు ఏదో ఛార్జెస్ అని చెప్పి మీరు వసూలు చేస్తున్నారు. అది నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. అది ఇంకొక 3 అది ఇప్పటిదాకా రూపాయి కూడా ఇవ్వాలి. అది ఎవరు చెప్పారు? ఏకంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు. అమరవీరుల కుటుంబానికి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇవాళ వరకు అసలు వాళ్ళ పేరెత్తిన వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టినరా? కాబట్టి ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేసినప్పుడు వాళ్ళు అంట్రెస్ట్ అయినరు. ఈరోజు ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అయినరు. ఇవాళ కోదండరాం నౌకరు కూడా వీకి ఇచ్చారు. నేను మళ్ళీ నౌకరు ఇస్తా